భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గత సంవత్సరం అంటే 2023 జూలై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించి యాత్రకి శ్రీకారం చుట్టింది. మళ్ళీ ఇది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువానికి సమీపంలో ఈ చంద్రయాన్ 3లో ఉన్నటువంటి విక్రమ్ ల్యాండర్ అక్కడ మృదువుగా సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రపంచ చరిత్రలో భారతదేశం సాధించిన ఈ అద్భుతం, ఈ విజయం ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఇంతకు పూర్వం చంద్రుడి మీదికి కొన్ని దేశాలు వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన దేశాల్లో మన భారతదేశం ప్రపంచ దేశాల్లో చంద్రుడి మీదకి వెళ్ళిన దేశాల్లో 4వ దేశంగా స్థానం సంపాదించుకుంది. కానీ దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయినటువంటి విక్రమ్ ల్యాండర్ అక్కడ ల్యాండ్ అవ్వడంతో ప్రపంచ దేశాల్లోనే దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండ్ అయినటువంటి ఈ ఉపగ్రహం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా జరగడంతో భారతదేశానికి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అక్కడ ఈ ల్యాండరు చాలా అద్భుతాలు సాధించింది. దీనిని గమనించి భారతదేశ యొక్క శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల యొక్క సామర్థ్యాన్ని అభినందిస్తూ ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా నిలబడినటువంటి మన భారతదేశపు యొక్క ఈ ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఏం చేశారు అంటే ఈ ఆగస్టు 23వ తారీఖు మన భారతదేశపు అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. రేపు రాబోయే ఆగస్టు 23 అంటే 2024వ సంవత్సరంలో మనం జరుపుకోబోయేటటువంటి అంతరిక్ష దినోత్సవం తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకోబోతున్నాం. అసలు భారతదేశం ఈ అంతరిక్ష పరిశోధనల వైపు ఎప్పుడు దృష్టి సారించింది, అది సాధించిన విజయాలు ఏమిటి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1969లో భారతదేశం అంతరిక్ష పరిశోధనల కోసం ఒక సంస్థని స్థాపించి, అదే ఇస్రో. మన అదృష్టం కొద్దీ ఈ ఇస్రో ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని వేదికగా ఉపయోగించుకొని మన నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఈ షార్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ ప్రయోగాలన్నీ జరపడం తెలుగువారైన మనందరికీ కూడా చాలా గర్వకారణం. భారతీయుల యొక్క ప్రతిష్టని ప్రపంచ దేశాలకి చాటి చెప్పడంలో మనకున్నటువంటి వేదిక ఉపయోగపడడం ప్రతి ఒక్కరికి కూడా మనసు పులకించినటువంటి సన్నివేశం. అయితే మొదట్లో భూమి చుట్టూరా తిరిగేందుకు ఉపగ్రహాల్ని దాన్ని తీసుకెళ్లేందుకు ఒక వాహక నౌక కావాలి. అది ఇంత క్రితం ఏం చేశారు, ఎంతసాట ఉపగ్రహాలని భూ వాతావరణం పరిస్థితులు, మరి అనేకమైనటువంటి ప్రయోజనాలు, భూమి మీద ఉన్నటువంటి వనరులని గుర్తించడం, వాతావరణంలో ఉండేటువంటి మార్పుల్ని తెలుసుకోవడం, తుఫాను రాకను పసిగట్టడం, వాన రాకపోక గురించి తెలియడం, ఇవన్నీ కూడా ఇన్సాట్ ఉపగ్రహాల ఆధారంగా మన కిందకి సంకేతాలు రావడంతో ప్రజా జీవితంలో చాలా గొప్ప పెనుమార్పు సంభవించింది ఈ శాస్త్ర సాంకేతిక రంగాల వల్ల. అయితే ఇక్కడ చిక్కు ఎదురైంది. ఈ ఇన్సాట్ ఉపగ్రహాల అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు దీనికి అంతరిక్ష వాహక నౌకలు కావాలంటే, ఇది ఒక రైలు ఒక ప్రయాణికుని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎలా తీసుకెళ్తుందో అలాగే ఈ ఉపగ్రహాల్ని భూకేంద్రం నుంచి అంతరిక్షం కక్షలోకి తీసుకెళ్లేందుకు ఒక వాహక నౌక కావాలి. మన వాళ్ళకి దాని మీద ఏ రకమైనటువంటి ఆలోచన కానీ అవగాహన ఆ రోజుల్లో లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే అమెరికా, యూరప్ దేశాల మీద ఆధారపడేవారు.
ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడ్డారో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి, అడ్డంకులు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో భారతీయ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మనమే ఎందుకు తయారు చేయకూడదు అంతరిక్ష వాహక నౌకల్ని అని చెప్పి విపరీతంగా ఆలోచించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంజనీర్లు ఇటు శాస్త్రవేత్తలు కలిసి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SLV అనేటటువంటి చిన్న ఉపగ్రహ వాహక నౌకను తయారు చేశారు. అది ఎంతవరకు పనిచేస్తుందంటే భూమికి ఉండేటటువంటి నిమ్న కక్షలో అంటే లోయర్ ఆర్బిట్లో మరి ఒక 40 kgల ఉపగ్రహాన్ని మాత్రమే తీసుకెళ్ళి ప్రవేశపెట్టగలదు. మరి దాంతో మనకి ఎక్కడ సరిపోతుంది? మనం ఈ ఉపగ్రహాల్ని భూస్థిర ఉపకక్ష అంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్లోనే కాకుండా చంద్రుడి మీద ఇంపాలి, కుజుడి మీద ఇంపాలి, ఇతర గ్రహాల యొక్క అమీతు మీతి తెలుసుకునేది అక్కడికి పంపించాలి. దీనికి చాలా బలమైనటువంటి వాహక నౌకలు అవసరమైంది. ఎవరికి సాయం చేస్తారు? మన భారతీయ శాస్త్రవేత్తలు అపూర్వమైనటువంటి మేధాశక్తిని ఉపయోగించి స్వతంత్రంగా స్వదేశీ పరిజ్ఞానంతో PSLV అనేటటువంటి వాహక నౌకలు తయారు చేశారు. ఎంత గొప్ప అంటే అండి, ఈ PSLV వాహక నౌక 2000 కిలోగ్రాములు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని భూ నిమ్న కక్షలో అంటే లోయర్ ఆర్బిట్లో తీసుకెళ్ళి ప్రవేశపెట్టగలదు. అంతేకాదు ఈ ఎన్నో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకుపోయింది. ఎంత గొప్ప విషయం అంటే మన ఉపగ్రహాలే కాదు, విదేశీస్తుల యొక్క ఉపగ్రహాలు, విదేశాల యొక్క ఉపగ్రహాలు వాటిని కూడా తను మోసికెళ్ళి అంతరిక్షంలో వదిలిపెట్టింది. ఒకానొక దశలో ఒక PSLV అంతరిక్ష నౌక వాళ్ళు తయారు చేసింది 104 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు దశ దిశలా మరి వ్యాపించేందుకు ఒక ప్రయోగాన్ని సఫలీకృతం చేసి అందరినీ ఆశ్చర్యానికి లోనుగానిచ్చింది. ఇంతటితో ఆగిందా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ యొక్క అభిప్రాయం ఏమిటంటే చంద్రుడి మీద ఏముంది? రష్యా, నాసా, చైనా వీళ్ళందరూ విపరీతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ చంద్రుడి మీద ఒక చిన్న తమాషా ఒకటి ఉంది. చంద్రుడి యొక్క ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం రెండు ఉంటాయి ధ్రువాలు. ఇందులో ఉత్తర ధ్రువం వైపు సూర్యకాంతి బాగా పడి సూర్యుడి యొక్క వేడి వెలుతురు అక్కడ ప్రసారం అవుతాయి. అక్కడ దిగారు చాలామంది. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం తరతరాలుగా యుగాలుగా కటికి చీకట్లో మగ్గిపోతోంది. మన భారతీయుల యొక్క ఆలోచన ఏమిటి అంటే ఈ దక్షిణ ధ్రువం మీద కనుక ఉపగ్రహాన్ని దింపగలిగి అక్కడ ఏముందో తెలుసుకుంటే ఎన్నో కొత్త విషయాలు బయటకు వస్తాయని వీళ్ళ ఆలోచన. అదే ప్రయత్నంలో విక్రమ్ ల్యాండర్ని చంద్రయాన్ తీసుకెళ్ళడం, ఈ విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా చంద్రయాన్ 3 నుంచి విడి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ సమీప ప్రాంతంలో దిగడం ఒక బ్రహ్మాండమైనటువంటి విజయానికి పునాది వేసింది. ఏం సాధించింది? అక్కడ ఎన్నో విజయాలు సాధించింది. భారతీయ యొక్క శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రయోగం, ఒక నిరూపణ అయింది. అంతేకాదు ఇంతకు పూర్వం నాసా ఈ చంద్రుడి యొక్క ఉపరితలం మీద సల్ఫర్ మూలకం ఉందని చెప్పి చూచాయిగా అభిప్రాయపడి ప్రకటించింది. కానీ నిరూపించలేదు, నిర్ధారణ చేయలేదు. కానీ ఈ విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగడం ఏమిటి? అక్కడ సల్ఫరే కాదు, ఆక్సిజన్ ఉంది, యురేనియం ఉంది, ఇలాగ రకరకాల మూలకాలు 12-13 మూలకాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేసి భూకేంద్రానికి శాస్త్రవేత్తలకు సమాచారం అందించింది. ఇది భారతదేశం సాధించిన ఒక గొప్ప ఘనవీయం. అంతవరకు ఎందుకండి, చాలా గొప్ప విషయం ఇంకోటి చెప్పుకోవాలి. మన భారతీయ శాస్త్రవేత్తల యొక్క ప్రతిభా విశేషాలు మనం ఇలాంటి రోజులు కూడా గుర్తు తెచ్చుకోకపోతే మనలో స్ఫూర్తి అనేది ఎవరు ఎక్కడ నింపుతారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. 2008లో చంద్రయాన్ 1 తోటి చంద్రుడి మీదకి ఉపగ్రహాన్ని పంపించారు. అప్పుడే చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది ఇస్రో శాస్త్రవేత్తలు. ఇలాంటి విషయాన్ని
వార్తని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్రలో నిలబడిపోయింది. ఇంతకన్నా గర్వకారణం ఏంటండి మనకి? అంతేనా? ఇవాళ చూడండి మీకు ఎంత మారిపోయిందో. స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి, క్షణాల్లో ప్రసారం ఇక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇన్సాట్ ఉపగ్రహాలు ఏంటి, ఈ భూస్థిర ఉపగ్రహాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే మనకి ప్రసార సౌకర్యాలను చాలా విపరీతంగా పెంచేశాయి. ఇంటర్నెట్ సౌకర్యం పెంచేసింది. టీవీలో మనకు వచ్చేటటువంటి అనేక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ఉపగ్రహాల పుణ్యం, అది మర్చిపోకూడదు. మనం అనుభవిస్తున్నాం. కానీ దీని వెనకాల శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఘన విజయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే యువతరంలో కొత్త స్ఫూర్తి నిండుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అమోఘమైన తెలివి కలిగినటువంటి పిల్లలు మనకి తెలుగు ప్రాంతం రాష్ట్రాల్లోనే కదా భారతదేశంలో బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకు ఒక లక్ష్యం కావాలి, ఒక ప్రయత్నం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి అనేందుకు ఒక ఆధారం కావాలి. ఇవాళ అంతరిక్ష దినోత్సవం జరుపుకునే సందర్భంలో ప్రతి చోట కూడా అంతరిక్షంలో జరుగుతున్నటువంటి విశేషాలు, ఎక్కడ ఎప్పుడు ఏ ప్రయోగం జరిగింది, వీటి మీద మూలంగా అనేకమైనటువంటి ప్రదర్శనలు చేయడం వలన సామాన్యుడు సైతం ఇందులో భాగస్వామి అయ్యి తమ పిల్లలను కూడా అంతరిక్ష పరిశోధనలో భాగస్వాములు చేయాలని చాలా ఉవ్విళ్ళూరే ప్రయత్నాలు భవిష్యత్తు మనకి ఇంకా చాలా ఎంతో బాగా బంగారంగా కనిపించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే నాకు నిన్న ఒక శుభలేఖ వచ్చింది. ఆ శుభలేఖ ఏంటంటే ఎంత ఆశ్చర్యపడిపోయానంటే, జాహ్నవి అనే అమ్మాయికి పెళ్ళి, అందులో బ్రాకెట్లో యాస్ట్రోనాట్ అని రాశారు. స్టన్ అయిపోయాను. ఏంటి, తెలుగుదేశంలో అందులో పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఒక అమ్మాయి యాస్ట్రోనాట్, ఆ అమ్మాయికి పెళ్ళా? అప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది, ఆ అమ్మాయి రష్యాలో వెళ్ళి అక్కడ ఒక వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన ఆ అమ్మాయికి పెళ్ళిట. ఎంత గర్వం ఉండేది! మన భారతీయ మేధాశక్తి ప్రపంచ దేశాలకే మార్గదర్శనం అని చెప్పుకునేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి భారతదేశం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు సాధిస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ. ఎందుకంటే బాగా దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు అంతరిక్షంలో GSLV అని వాహక శ్రేణిని నిర్మించింది. అయితే ఇది ప్రయోగిస్తే ఎన్నో ప్రయోగాల్లో 5-6 ప్రయోగాలు విఫలమైపోయాయి. ఎలా దీన్ని సాధించడం అంటే, అందులో ఉండే క్రయోజెనిక్స్ ఇంజిన్స్ సరిగ్గా వీళ్ళు అమర్చలేకపోయారు మన భారతీయ శాస్త్రవేత్తలు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, రష్యాతో ఒప్పందం ఇది, మీరు మాకు క్రయోజెనిక్స్ ఇంజిన్స్ ఆ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయండి అని చెప్పి వాళ్ళేమో రష్యా దేశాన్ని కోరారు. వాళ్ళేమో అంగీకరించారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఆనాడు 1999 ఆ ప్రాంతాల్లో అమెరికా భారతదేశం మీద విధించినటువంటి ఆంక్షల కారణంగా రష్యా వెనక్కి తగ్గి ఆ ఒప్పందాన్ని నుంచి దూరం అయిపోయింది. కాకపోతే వాళ్ళు క్రయోజెనిక్స్ ఇంజిన్స్ సరఫరా చేశారు తప్ప అందులో ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయలేదు. పట్టుదలతో మేము సాధించలేమా అనేటటువంటి ఒక ధీమాతో నిరంతరం కృషి చేసి క్రయోజెనిక్ ఇంజిన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వదేశ విజ్ఞానంతో తీసుకునే వాళ్ళు క్రయోజెనిక్ ఇంజిన్స్ తయారు చేశారు మన భారతీయ శాస్త్రవేత్తలు. ఇది ఎంత గర్వకారణం అండి! మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు మీకు అందరికీ ఎందుకు చెప్తానంటే, ఈ వీడియో చూసేవారికి మన పిల్లల్లో ఉండేటటువంటి అద్భుతమైన మేధాశక్తికి మనం జీవం పొయ్యాలి. ఈ జీవం పొయ్యాలంటే అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనలు వారి దృష్టికి తీసుకురావాలి, సామాన్య ప్రజల దృష్టికి తీసుకురావాలి, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకురావాలి, ముఖ్యంగా పాఠశాలల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలి. మన పిల్లల్ని అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇవన్నీ పునాదులుగా తయారవ్వాలనేటువంటి ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చేసుకుంటూ చెప్తే చాలా ఉంది. అయితే ఇప్పటిదాకా జరిగినటువంటి గొప్ప విషయాలు అవి కాగా, ఇంకా రేపు గగనయాన్ అంటే రాబోయేటటువంటి ప్రణాళికల్లో భారతదేశం చేపట్టబోయే కార్యక్రమాల గురించి చెప్పుకోవాలంటే, గగనయాన్ అంటే భారతదేశం నుంచి అంతరిక్ష యాత్రికుల్ని అంతరిక్షంలోకి పంపించే ప్రోగ్రాం ఒకటి ఇది డిజైన్ చేస్తోంది మన భారతదేశం. శుక్రయాన్ ఇలా
మార్స్ ఆర్బిటాల్ ఇవన్నీ ఏంటంటే కుజగ్రహం మీద, శుక్రగ్రహం మీద, సూర్యుడి దగ్గర అక్కడ ఏమిటి జరుగుతున్నాయనే దాని మీద అనేకమైనటువంటి ప్రణాళికలు తయారుగా ఉంది. ఇవాళ మనం ఒక ఆశతోటి ఒక గొప్ప విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ప్రపంచ దేశాలకి ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మార్గదర్శకులుగా అప్పటికే తయారయ్యారన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా రాబోయే రోజుల్లో మనకి లభించేటటువంటి ఎన్నో సాంకేతికాలు, ఎన్నో వనరులు ఇతర ఉపగ్రహాల నుంచి, గ్రహాల నుంచి మనం తెచ్చుకునే అవకాశం ఏర్పడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ, చాలా ఆశ్చర్యకరమైన విషయం అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మనం భూమి మీద మనం పర్యాటక ప్రాంతాలకు వెళ్ళి హాయిగా కొన్నాళ్ళు గడిపి వెనక్కి తిరిగి వస్తూ ఉంటాం. అలాగే త్వరలోనే అంతరిక్షంలో కూడా పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు చేసి సామాన్యుడు అంతరిక్షానికి వెళ్ళి అక్కడికి కొన్ని రోజులు గడిపి వెనక్కి తిరిగి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవేమో నాకు అనిపిస్తుంది. క్షణం నిరంతరం అభ్యున్నతి కోసం ఈ అంతరిక్ష పరిశోధనల వైపు భారతీయులు చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలు జాతికి స్ఫూర్తిదాయకమే కాకుండా ప్రజా జీవితంలో వాళ్ళ జీవన నాణ్యత పెరిగేందుకు ఎన్నో రకాల సహకరిస్తోందని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటూ, మీ అందరూ కూడా ఈ ఆగస్టు 23వ తారీఖున జరిగేటటువంటి వేరువేరు ప్రాంతాల్లో జరిగేటటువంటి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వాటిలో పాల్గొని మీ యొక్క ఆలోచనల్ని ఆ వైపు మళ్ళిస్తారని, మీరు కూడా ఇలాంటి పరిశోధనలో పాలు పంచుకుని భారతదేశం యొక్క ప్రతిష్టని దశ దిశలా వ్యాప్తి చెందేందుకు మీ వంతు సహకారం మీరందరూ అందించాలని ఆశిస్తున్నాను. ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. 24 ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం నిజమే, కానీ ఇంతకు పూర్వమే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుపుకునేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఎలా? 1957 అక్టోబర్ 1వ తారీఖుని స్పుత్నిక్ 1ని అంతరిక్షం వైపు ప్రయోగించారు. ఇది తొలి ప్రయోగం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి సమావేశమై అక్టోబర్ 10వ తారీఖుని 1996లోనే ఎప్పుడో నాకు గుర్తులేదు సంవత్సరం, ఈ అంతరిక్షంలో అన్వేషణలో ఏ దేశాలు ఎలా ఐకమత్యంతో పాల్గొవాలనే ఒక ఒప్పందం అక్టోబర్ 10ని తీసుకుని ప్రకటించడంతో అక్టోబర్ 4, ఒకటి కాదు పొరపాటు చెప్పాను, అక్టోబర్ 4 నుంచి 10 దాకా, అక్టోబర్ 4ని స్పుత్నిక్ 1 అంతరిక్షంలో ప్రయోగించారు. పొరపాటున అక్టోబర్ 1 అన్నాను, అక్టోబర్ 4. ఈ అక్టోబర్ 10నేమో ఈ సంతకం చేశారు. అనేది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 దాకా ఉండే వారం రోజులు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అది జరుగుతున్నాయి. 2017లో దాదాపు 20 లక్షల మంది ఈ అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొని వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఊహాజనితమైనటువంటి విషయాల్ని అందరూ వెల్లడించుకున్నారు. క్రమక్రమంగా మన భారతీయ శాస్త్రవేత్తలండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అంతరిక్షంలో ఏముంది, కుజుడి మీద ఏముంది, శుక్రుడి మీద ఏముంది, సూర్యుడి చుట్టూరా ఏముంది, ఈ సౌరగాలులు ఏం చేస్తాయి, వాతావరణం దేనివల్ల ప్రభావితం అవుతుంది, ఏమి చేస్తుంది అనేటటువంటి అనేక విశ్వరహస్యాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తూ ప్రజా నాగరికత పెరగడమే కాదు, ప్రజా జీవనశైలిలో అత్యంత నాణ్యత తీసుకొచ్చేటటువంటి విధానాలు శాస్త్రవేత్తలు రూపొందించి సాంకేతికతని మరికొత్త రీతిలో సరికొత్త ఛాలెంజెస్ని మనం అందరూ తీసుకొస్తారని చెప్పి మనం పూర్తిగా నమ్మాలని తెలియజేస్తూ, మీ అందరూ కూడా అంతరిక్ష దినోత్సవాన్ని ఆనందంగా గడుపుకుని అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.